ఇక్కడ మా దగ్గర అలాంటిది ఏం లేదు. సున్నం బెల్లం అవుతుంది కానీ ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం మంచిది. ఎమ్మెల్యే గారు తీసుకున్న ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం మంచిది. నిర్ణయం మంచిది. అదే ఇది గుండెలు ఉంది నాటకపోయింది. నేను మీరు ఏమంటారా చూసా కానీ ఇక్కడ నాటకపోయింది వద్దు అని. ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం మంచిది. ఆయనకు మంత్రి పదవి రావడం ఖాయం, వస్తేనే అభివృద్ధి ఖాయం. ఇంకా అంతే. అభివృద్ధి కాలేదా? అభివృద్ధి ఒక్కడు మామూలుగా అవుతుంది. ఒక ఎమ్మెల్యేకి ఎంత వస్తుందో అంతే వస్తుంది. మాకు ఎంత దూరం ఉంది హైదరాబాద్. సొంతం నిధులు కూడా ఖర్చు పెడుతున్నాడగా. పెట్టితేనే ఇప్పుడే పటాలు ఎక్కుతుంది. ఎక్కువ రావాలంటే మంత్రి కావాలి. మంత్రుల కాకే విధులన్నీ పోతున్నాయి. మంత్రి రావాలి, మంత్రులు వస్తేనే లెక్క. ఎన్నికలు అంటే ఇప్పుడు వెంకటరెడ్డి సారు అక్కడ ఉండు, ఇక్కడ లేక 60 కిలోమీటర్ దూరం చౌటుప్పల్. ఇక్కడ అసలు అభివృద్ధి అనేది ఈయన ఉన్నకాడ అయింది. మంత్రి అదే వస్తే ఎక్కువ అయింది. ఆయన కావాలి, మంత్రి రావాలి. సర్కార్ నుంచి వచ్చేది కాక ఈయన ఏమన్నా ఇటకెళ్ళి పెడుతుండ. ఆయన పెట్టిన వల్ల ఇప్పుడు ఈ మండలం ఈ విధంగా ఉంది. ఆయన సొంత నిధులు పెడుతుంది కాబట్టి. అయితే మునుగోడు ప్రజలు కూడా ఎంతసేపటికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి ఇస్తే ఈ నియోజకవర్గం ఇంకా డెవలప్ అవుతుంది అనే ఒక ఆలోచనతోని ఆశతోని ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు అదిగా వాస్తవంగా ఈ మునుగోడికి మంత్రి పదవి లేక పాల్వాయ గోవర్ధన్ రెడ్డికి ఉన్నది మంత్రి పదవి. అప్పటి నుంచి 85, 90 ఇప్పటి నుంచి 2025 ఇంతవరకు మంత్రి 26. ఏం పని చేస్తావు? ఏం పని చేస్తావు? నేను కూరగాయల వ్యాపారం చేస్తా. పేపర్ వేస్తా. పేపర్ చేస్తుంది. అయితే ఒక 20-25 సంవత్సరాల నుంచి మంత్రి పదవి లేదు. ఎమ్మెల్యే గెలిస్తే మా గవర్నమెంట్ ఉండదు, గవర్నమెంట్ గెలిస్తే ఎమ్మెల్యే ఉండదు. ఏ పదవి లేకుండా ఉంది. ఇప్పుడు ఈ షాపులు అన్ని ఊరవతలు పెట్టించారట. అవును. అది వరకు మంచిగుందా? ఇప్పుడు మంచిగుందా? ఇప్పుడే మంచిగుంది. ఎట్లా? అవును. ఇక్కడ ఉంటేనేమో అంతా ఇక్కడనే ఉండే ట్రాఫిక్ జామ్ అయ్యేది. తర్వాత ఈ తాత